హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మన అంగుళంలో వాగ్దానము యోబు 22వ అధ్యాయము 27వ వచనము. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనవిని ఆలకించును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మన ప్రతి ప్రార్థనకి సమాధానం వచ్చును గాక. ఆమేన్. ఎప్పుడైతే విశ్వసించి ప్రార్థిస్తామో ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తా అంటున్నాడు. ఎందుకంటే సమస్తం మీద అధికారం కలిగిన వాడు నజరైన యేసుక్రీస్తు. సమస్తాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. మనం ఆయన్ని విశ్వసించడం ద్వారా ఆ సమస్తాన్ని జయించిన అనుభవాన్ని, ఆయన యొక్క స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. ఆయన మనలోనే ఉన్నాడు, మనకి తోడై ఉన్నాడు. ప్రతి విషయమందు నువ్వు అధైర్యపడకుండా, లోకపరమైన ఆలోచన వైపు కానీ లోకపరమైన విషయాలపై నువ్వు చూడకుండా, నీవు కలిగిన సామర్థ్యం వైపు, నీవు కలిగిన దేవుని శక్తి వైపు నువ్వు చూసి ఎప్పుడైతే ముందుకు వెళతావో ప్రతి దానిలో నీకు విజయం అనేది కలుగుతుంది. కాబట్టి మనం ఏది అడిగినా సరే దేవుడు ప్రతిదాన్ని జయించున్నాడు. నువ్వు అడిగేది కూడా దేవుడు జయించున్నాడు. దేవా, ఇది ఆల్రెడీ నువ్వు జయించున్నావు, ఇది నా జీవితంలో జరిగించు. ఈ సమృద్ధికరమైన వాతావరణాన్ని నాకు ఇవ్వు, ఈ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నాకు ఇవ్వు, ఈ కుటుంబంలో శాంతి సమాధానాన్ని నాకు ఇవ్వు అని ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ద్వారా ప్రార్థించి ముందుకు వెళతావో ప్రతిదీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి విశ్లేషించి ప్రార్థిద్దాము. ప్రార్థించిన సమస్తాన్ని మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ప్రతి ప్రయాణాలు మీరే తోడని నడిపించుతండి. వీడియో చూస్తున్న వారికి ఏదైతే సహాయం నాకైతే సమస్తం తెలియదు దేవా. నువ్వు సమస్తం తెలిసిన తండ్రి వారికి కావాల్సిన ప్రతి సహాయం వచ్చేది తండ్రి. అనారోగ్యం ఆరోగ్యం మారును గాక, అప్పు ఐశ్వర్యంగా మారును గాక, ఇదిగో తండ్రి ఇరుకు పరిస్థితులు ఉన్నవారు తండ్రి విశాలత కలుగును గాక అని ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరేడని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.